ఈరోజు చలివిడి రెసిపీ మా అక్క చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. నిజంగా అద్భుతంగా ఉంటుంది. శత్రువులు కూడా వండి పెట్టిందనుకో మిత్రులు అయిపోతారు, అంత బాగుంటుంది. మా నాన్న బెస్ట్ కుక్, కానీ మా అక్క చేసే వంటల్ని ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటాయి. ముందు రెసిపీ గురించి మాట్లాడుకుంటామా. 3 కేజీల బియ్యాన్ని 6 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నానిపోయిన బియ్యాన్ని జల్లీలో వేసి ఆరబెట్టుకోవాలి. ఎండకూడదు, జస్ట్ నీరు రావాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత జల్లీలో జల్లించుకోవాలి. ఆ తర్వాత వరిపిండిని చేయితో ఒత్తుకోవాలి, లేకపోతే ఎండిపోయిందనుకో అరిసెలు రావు, చలివిడి కూడా రాదు. అందుకోసమే బాగా ఒత్తుకోవాలి. ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమో జీడిపప్పుని కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. డెకరేషన్కి ఏమో 2 పలుకులు చేసేసి పక్కన పెట్టుకోవాలి, కొంచెం పెద్ద సైజు. ఇవి కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా నెయ్యి వేయాలి, కొంచెం 2-3 స్పూన్లు వేస్తే చాలు. మాకు ఎక్కువ వేయలేదు, ఫ్రై చేసినప్పుడు మామూలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతే చాలు. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, చిన్నగా బ్రౌన్ వస్తే చాలు, అందంగా అనిపిస్తుంది కదా, అందుకోసం. ఈ రెసిపీ చాలా బాగా చేస్తుంది, చాలా బాగుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత డబ్బులమైనా ఏమి లేకపోయినా చలివిడి చేయడం ఆనవాయితీ కదా ఆడపిల్లకి ఇచ్చినప్పుడు. అందుకోసమే మా అక్కకు కూడా అడిగాను, ఊసులు చెప్పేసుకుంటామా, బోల్డన్ ఉన్నాయి. ఆ తర్వాత చీనీ బాగా కొంచెం నీరేసి తీగ పాకం వచ్చిన వరకు స్టవ్ మీద పెట్టేస్తున్నారు. ఆ తర్వాత చీనీ మిక్సీ చేస్తారు, అది కూడా పక్కన పెట్టుకొని ఉంచాలి. ఎలా అయినా ఇలాచీ వేయాలి. తీగ పాకం కోసం పొయ్యి మీద పెట్టేసి చేస్తున్నారు, కొత్త దానిలోనే చేస్తున్నారు. చిన్న డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటా గెరిట్ లేకంట పప్పు కొమ్మతో కలుపుతున్నారు అనుకొని. ఎంత పెద్ద వంటేమో గెరిటితో కలిపితే చెయ్యి మండిపోతుంది, తట్లు వచ్చి కట్ అయిపోతుంది. దానికోసమే అరిసెలకైనా ఇలా చలివిడి కోసం పప్పు కొమ్మతోతే కలుపుతారు. పెద్ద వంట మామూలు ఒక పావుడు బియ్యంకైతే ఎంత అవసరం లేదు, మామూలు కలుపుకున్న అయిపోతుంది. తెలిసిందే కదా, మన ఆడవాళ్ళు ఎంత ఏది చేసినా చుట్టాలు పిలుచుకుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ పిలుచుకొని ఊసలాడుకొని చేస్తుంటారు కదా. అలానే మా అక్క కూడా బెస్ట్ ఫ్రెండ్ని పిలుచుకొని చేశారు. ఇలా పాకం వచ్చిన దానికి కొంచెం వరిపిండి వేసుకొని కలుపుతూనే ఉండాలి. బాగా కలపాలి, ముద్దలు కట్టేస్తుంది లేకపోతే. ఎందుకంటే వరిపిండి వేడిలో వేస్తే నిజంగా ముద్ద కడుతుంది. అందుకోసమే కొంచెంగా వేసుకొని కలుపుతూనే ఉన్నారు. చాలా బాగా కలుపుతున్నారు. నాకు వీడియో తీయడానికి ఎంత కష్టం తెలుసా. మా అక్క ఎంత హైట్, నాది అంత హైట్ తక్కువ. ఇలా అనుకొని వీడియో తీశాను. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. తన వంట అందరికి పరిచయం చేయాలి కదా, చాలా బాగా చేస్తుందని. మన ఆడవాళ్ళు ఎంత చేసినా చుట్టాలు పిలుచుకొని వంటలు వండుకోవడం మనకు బాగా అలవాటు కదా. చక్కగా జీడిపప్పుని ఎండు కొబ్బరిని వేపేసి ఉంచారు కదా, అది వేసి కలిపేస్తున్నారు. దేనికోసం ఈ చలివిడి చేస్తున్నారంటే, చలివిడి వాళ్ళ అమ్మాయి శ్రీమంతం కోసం ఈ చలివిడి చేస్తున్నారు. మనం ఎంత డబ్బున్నోళ్ళమైనా ఏమి లేకపోయినా ఎన్ని స్వీట్స్ కొట్టుకొని వెళ్ళినా చలివిడి, అరిసెలు, పొంగడాలు ఇది మనం చేసిన ఆనవాయితీ. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా ఇవి కొట్టుకొని పెడతారు, అమెరికాలో ఉన్నా పంపిస్తారంట. అంత గొప్ప విశేషం. బాగా కలుపుతున్నారు కదా, నెయ్యి బాగా వేస్తున్నారు, కలుపుతూనే ఉంటారు. తర్వాత ఒక అమ్మాయి పట్టుకోంది, మా అక్క కలుపుకొనే ఉంది. ఆ తర్వాతే టేస్ట్ వస్తుంది, ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది. చాలాసేపు కలిపారు. అయితే ఈ చలివిడి విశేషత ఏంటంటే, ఇది అనుకుంటాం వరిపిండితోతే అవుతుంది కదా, ఏముంది అనుకోను కదా. లేదు, చలివిడికి చాలా ఆనవాయితీ. ఒకరోజు ముందు చేసి చలివిడిని ఉంచుతారు ఇంట్లో. రాత్రి నిద్రపోవాలంట. ఎవ్వరికి కూడా ఎవరు ఆ పూజ గదిలోనే పెట్టేసి ఉంచేస్తారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయికి తీసుకెళ్ళడం కోసం. చలివిడి ఎంత విశిష్ట ఉందంటే మాటల్లో చెప్పలేం. అమ్మవారి లక్ష్మీదేవికి ఇష్టమైన చలివిడి తన కోసం చేసి పెడతారు. ప్రతి శుక్రవారాలు ఎవరు చేస్తుంటారో వాళ్ళు చలివిడి ప్రసాదం పెడతారు. ఇంకొకటి ఏంటి ఉన్నదంటే, చలివిడి ఏనికి అమ్మాయికి పెడతారంటే కడుపు చల్లదనం కోసం అంట. చాలా మనిషి కనుకొన్నో ఏని గురించి పెడతారంటే కడుపు చల్లదనం కోసం. ఇప్పుడు పూజ గదికి వెళ్ళిపోతుంది ఈ చలివిడి, రాత్రల్లా అక్కడే ఉంటుంది, బయటికి తీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.